నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. కష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ను కేంద్రం రక్షించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్న కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహణకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఆదుకున్నది ఎన్డీఏ ప్రభుత్వమే. విశాఖ ఉక్కును మళ్లీ కాపాడుకోగలిగామన్న సీఎం చంద్రబాబు. తెలుగుదనానికి ప్రతిరూపం ఎన్టీఆర్. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్. వాలంటీర్ల నిరసనను అడ్డుకోవడం హేయం. కూటమి ప్రభుత్వ తీరుపై ప్రభుత్వ మాజీ సలహాదారు నలమారు చంద్రశేఖర్ రెడ్డి ధ్వజం. 2024 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలను 6 నెలల్లోనే అమలు చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానిదేనని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల మంత్రి కుమారస్వామి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రిగా కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు. కేంద్ర మంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడుతో కలిసి న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా ఉన్న తనపై ఎంత ఒత్తిడి ఉందని, ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కుమారస్వామి దృష్టికి పదే తీసుకువెళ్లాలని, విశాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షించుకుందామని గతంలోనే ఆయన హామీ ఇచ్చారని అన్నారు. గతంలో ఆయనతో కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా సందర్శించానని అన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధికి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి, అమరావతి రైల్వే లైన్కు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి పెద్ద ఎత్తున నిధులు అందజేసిన ఘనత డబుల్ ఇంజిన్ సర్కార్దేనని కొనియాడారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇవ్వని నిధులు ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన ఘనత మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు. ఈ సందర్భంగా 5 కోట్ల ఆంధ్రుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో దానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న దృష్ట్యా గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీవ్రమైనటువంటి బాధపడేటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఈవేళ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాదాపు 11,440 కోట్ల రూపాయలు ప్యాకేజీ కేటాయించడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతిస్తూ ఉన్నారు. ఏదైతే ఈ నిర్ణయం వెనుక ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోగతాన్ని అర్థం చేసుకున్నటువంటి ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర స్టీల్ మరియు హెవీ ఇండస్ట్రీస్ మంత్రిగా ఉన్నటువంటి ఆ కేబినెట్ సహచరులు శ్రీ కుమారస్వామి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషి కారణంగా ఇది సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఏదైతే నిన్న జరిగినటువంటి ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్లో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే విశాఖ ఉక్కు పూర్తి సామర్థ్యం ఏదైతే ఉందో 7.3 మిలియన్ల సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయడానికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. ఏదైతే గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా అమలు చేసినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. కార్మికుల యొక్క కష్టాలను అర్థం చేసుకుని వారి కుటుంబాలకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకూడదు, పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలనేటువంటి ఒక ఆలోచనతో ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ని మరింత సమర్థమైనటువంటి ప్లాంట్గా ముందుకు నడిపించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాస్తవానికి ఏదైతే RINL ఉన్నదో దేశంలోనే అత్యున్నతమైనటువంటి స్టీల్ ప్లాంట్గా మనం అందరూ కూడా భావించవచ్చు. అయితే అనేక కారణాల వల్ల తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. అయితే ఈ పరిస్థితుల్లో స్టీల్ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారు స్టీల్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి కూడా ఈ 6 నెలల 7 నెలల కాలంలో స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రతిరోజు కూడా ఒక రివ్యూ మీటింగ్ తీసుకున్నటువంటి పరిస్థితి మనం అంతా కూడా అర్థం చేసుకోవాలి. ఏదేమైనా కానీ ఈ ప్లాంట్ని అప్పులు ఊబులోంచి బయటకు తీసుకురావాలా, లాభాల బాటలోకి తీసుకువెళ్లాలనేటువంటి ఒక ఏకైక ఆలోచనతో కుమారస్వామి గారు పనిచేయడం జరిగింది. గత 7-8 సంవత్సరాలుగా ఏ స్టీల్ శాఖ మంత్రి కూడా విశాఖ ప్లాంట్ని సందర్శించినటువంటి సందర్భం లేదు. అటువంటి పరిస్థితుల్లో
కుమారస్వామి గారు చొరవ తీసుకుని ఆయనతో పాటు 2 రోజుల పర్యటనలో నేను కూడా స్టీల్ ప్లాంట్లో ఉన్నా. ప్రతి ఒక్క యూనిట్ను కూడా సందర్శించి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి కార్మిక సంఘాలతో ఉద్యోగస్తులతో ఉన్నతాధికారులతో చర్చలు జరిపి దీని ఏమైనా సరే ఈ ప్లాంట్ని మనం ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ఒక ఆలోచన చేసి ప్రధానమంత్రి గారికి కానీ అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారికి పూర్తిగా వివరాలు తెలియజేసినటువంటి వ్యక్తి కుమారస్వామి గారు. ముఖ్యంగా ఈ విషయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలకమైనటువంటి పాత్ర పోషించారనేటువంటి విషయం కూడా నేను ఈ సందర్భంగా చెప్తూ, దాదాపు 6 నెలల కాలంలో 6 పర్యాయాలు స్టీల్ ప్లాంట్ విషయంలో ఈ బృందం చర్చలు జరపడం జరిగింది. చాలా సందర్భాల్లో నేను కూడా ఆ సమావేశాల్లో ఉన్నా. ఒకరోజు రాత్రి 2 గంటల వరకు ఈ విషయం మీద నిర్మలా సీతారామన్ గారితో చంద్రబాబు నాయుడు గారు, కుమారస్వామి గారు, నేను, స్టీల్ సెక్రటరీ గారు, డీజీ ఇన్వెస్ట్మెంట్ సెక్రటరీ గారు రాత్రి 2 గంటల వరకు కూర్చుని ఈ విషయం మీద చర్చలు జరపడం జరిగింది. లోతైనటువంటి అధ్యయనం చేయడం జరిగింది ఈ విషయంలో. ఈ విధంగా ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల కార్మికుల హక్కులకు భంగం కలగకుండా ఉండాలి, ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడాలి, మరింత టెక్నాలజీతో ముందుకు తీసుకువెళ్ళాలి, పూర్తి సామర్థ్యం దిశగా ఈ ప్లాంట్ పనిచేసే విధంగా మనం చూడాలనేటువంటి ఆలోచనతో గతంలో ప్యాకేజీలు ఇచ్చినప్పటికీ కూడా మరి ఈసారి మరొకసారి దీనికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వం చేయడం జరిగింది. మరొక ముఖ్యమైన విషయం, ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్డీఏ కూటమి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కేవలం 6 నెలల సమయంలోనే ఆ హామీలని అమలు చేసినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నదో రాష్ట్రంలో, కేంద్రంలో ప్రధానమంత్రి గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు, అమరావతికి రాజధాని అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, పోలవరం పనులు ముందుకు సాగడానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, అదేవిధంగా అమరావతికి రైల్వే లైన్ విషయంలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, రైల్వే జోన్ మంజూరు చేయడం, అదేవిధంగా బీపీసీఎల్ ఎన్నికల్లో హామీ ఇవ్వలేనప్పటికీ కూడా బీపీసీఎల్కి సంబంధించి రిఫైనరీ రామాయపట్నం దగ్గర దాదాపు 70,000 కోట్లతో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఇటీవల కాలంలో గత నెల 8వ తారీఖున ప్రధానమంత్రి గారు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులకు శంకుస్థాపనలు చేయడం, ప్రారంభోత్సవాలు చేయడం, ఈరోజు ఈ విధంగా పెద్ద ఎత్తున విశాఖ స్టీల్ ప్లాంట్కి నిధులు కేటాయించడం ఏదైతే ఉన్నదో ఇది పూర్తిగా ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది అనేటువంటి విషయంలో ఇది ఒక నిదర్శనంగా నేనైతే భావిస్తున్నా. కేవలం 6 నెలల సమయంలో ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు గతంలో ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్కి ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వచ్చినటువంటి సందర్భం లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నా. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ విషయంలో కుమారస్వామి గారు కర్ణాటకకు చెందినటువంటి వ్యక్తి, సహాయ మంత్రిగా ఉన్నటువంటి నేను ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి, సంబంధిత స్టీల్ శాఖ నా మీద చాలా ఒత్తిడి ఉండేది. అనేక సార్లు కుమారస్వామి గారికి చెప్పినటువంటి సందర్భంలో, బ్రదర్ ఆ స్టీల్ ప్లాంట్ డీజీ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఆ స్టీల్ ప్లాంట్ని మన నాయకత్వంలో సమర్థతంగా ముందుకు తీసుకువెళ్తాం, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి సహకారంతో మనం దీనిని ముందుకు తీసుకెళ్తామని భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి కుమారస్వామి గారు. ఈ సందర్భంగా ఆయన యొక్క కష్టాన్ని, ఆయన యొక్క కృషిని కూడా మనం అంతా గుర్తుంచుకోవాలి. మరి ఆయన్ని ఈ సందర్భంగా ఆ శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి నేను అభినందిస్తూ ఉన్నా. అంతేకాదు నాకు సంబంధించినంత వరకు నేను స్టీల్ సహాయ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో నా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 6 నెలలకి ఇంత పెద్ద ఎత్తున కేంద్రం సహకారం అందించడం అనేది నా జీవితంలో చాలా అద్భుతమైనటువంటి అనుభూతిని కలిగిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, కుమారస్వామి గారికి, చంద్రబాబు నాయుడు గారికి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహణకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఆదుకున్నది ఎన్డీఏ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గడిచిన 5 ఏళ్లలో స్టీల్ ప్లాంట్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని 7 నెలలుగా చేసిన ప్రయత్నాలు ఈరోజు ఫలించాయన్నారు. ప్రధానమంత్రి దీనిపై సానుకూలంగా స్పందించడంతో అసాధ్యమనుకున్నది సాధ్యమైందన్నారు. విశాఖపట్నం స్టీల్
RINL. నిన్న కేబినెట్లో కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చారు. దీనికి కేంద్రానికి మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే మరిగా కేంద్రంలో ఉండే స్టీల్ మినిస్టర్ అయితే కుమారస్వామి గారు చాలా ఇంట్రెస్ట్, వారే కాకుండా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. అందరి యొక్క సమిష్టి కృషి వల్ల ఇది ఈరోజు సాధ్యమైంది. దీనికి నేను వ్యక్తిగతంగా ఎన్డీఏ తరపున, ప్రభుత్వం తరపున కూడా, రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది రాష్ట్రానికి ఒక ఇంపార్టెంట్ పరిశ్రమనే కాకుండా ఒక సెంటిమెంట్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దీనిపైన ఉద్యమాలు జరిగాయి, ప్రాణ త్యాగాలు చేశారు. ఒక్క విశాఖపట్నంలో ఉండే నగరవాసులే కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆందోళన చేసి ఆ రోజు తెలుగు జాతి సాధించుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఇది. అందుకని ఎప్పుడు కూడా ఈ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలని అన్ని విధాల ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. 1996లో ఇదే మాదిరిగా ఇండస్ట్రీ సిక్ అయింది. ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి వాజ్పేయి గారితో మాట్లాడి 1650 కోట్ల రూపాయలు ఆ రోజు ఈక్విటీ ఇచ్చి మిగిలినంత లోన్ కూడా తీసుకుని ఎక్స్పాన్షన్ కానీ అదే మరి దాన్ని స్ట్రీమ్ లైన్ చేశాం. అక్కడి నుంచి అంటే ఎప్పుడు ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి ఇబ్బంది వచ్చినా ఆదుకునింది ఎన్డీఏ ప్రభుత్వం. ఆ రోజు ఇక్కడుంది ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ ఇలాంటి అనేక సమయాల్లో ముందుకు వచ్చి ఇవన్నీ చేశాం. గడిచిన 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దానివల్ల కూడా చాలా ఇబ్బంది వచ్చింది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం. అదే సమయంలో ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని చాలా స్పష్టంగా చెప్పి నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దీని మీద శ్రద్ధ పెట్టాం. అనేక మీటింగ్లు పెట్టాం. ఆ రోజు మీటింగ్లో ఎంపీగా ఉండే భారత్ గారు కూడా అక్కడికి రావడం, అక్కడ ఆయన కూడా రిప్రజెంట్ చేయడం. అదే మరిగా మేము ఒక మీటింగ్ కాదు, సిరీస్ ఆఫ్ మీటింగ్స్ జరిగాయి. ఒకరోజైతే రాత్రి 12:30 గంటలకు మీటింగ్ పెట్టాం. ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు చాలా బిజీగా ఉండడం, మహారాష్ట్ర నుంచి లేట్ నైట్ రావడం. ఆ లేట్ నైట్ వస్తే కాదు మళ్ళీ నేను వెళ్ళాలి కాబట్టి ఆ రాత్రి అర్ధరాత్రి కూర్చొని సమీక్ష చేశాం. ఏదేమైనా ఒక పట్టుదలతో పనిచేశాం, చిత్తశుద్ధితో ముందుకు పోయాం. 7 నెలలు దీనికి చేసిన ప్రయత్నాలు ఈరోజు ఫలించాయి. ప్రధానమంత్రి గారు దీనిపైన సానుకూలంగా స్పందించారు. ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధ్యం అనుకున్నది సాధ్యంగా అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.